అడవిలో మృగం కూడా కళ్ల ముందు కనిపిస్తేనే వేటాడుతుంది, కానీ ఇలా వెతుక్కుంటూ వచ్చి మరీ చంపదు. మీరంతకంటే దారుణంగా తయారయ్యారు. అసలు నేను నా బిడ్డ చేసిన అన్యాయం ఏంటి? నా బిడ్డని ఎందుకు చంపాలని చూస్తున్నారు? నిజం చెప్పండి. ఇదంతా మీరెందుకు చేస్తున్నారు? ఈ రోజు మీరు నిజం చెప్పే వరకు నేను వదిలిపెట్టను. చెప్తారా లేదా? చెప్పండి. నా బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పండి, 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 చెప్పండి. నువ్వు చస్తావు కాబట్టి. ఏంటి? ఏమన్నారు? నేను చచ్చిపోతానా? అది అబ్బబ్బబ్బబ్బా! ఆ తర్వాత బిడ్డ ఇష్టం లేదు అన్నారు. ఇప్పుడేమో నేను చచ్చిపోతానంటున్నారు. మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? ఎందుకండి ఇలా దిగజారిపోతున్నారు? ఆఖరికి నేను చచ్చిపోతాను అనేంత మాట మీ నోటి నుంచి ఎలా వచ్చిందండి? బావ చెప్పేది అబద్ధం కాదక్కా. బావగారు చెప్పేది అబద్ధం కాదక్కా, నిజం. అప్పు, ఇంకా ఆపడంలో ప్రయోజనమేముంది? చెప్పాల్సింది చెప్పేశారు. ఒక్కసారి పెదవి దాటిన మాట ఎప్పటికీ రహస్యం అవ్వలేదు బావగారు. ఏంటి రహస్యం? నువ్వు బిడ్డని కంటే చచ్చిపోతావు అన్న నిజమక్క. అవునదనా. నేను అప్పు మొదటిసారి డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడే మాకు నిజం తెలిసింది. కానీ నీకు నిజం తెలిస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి విలువిస్తావని, నీ ప్రాణాలు కూడా లెక్క చేయవని భయపడ్డాడు. నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న తన వారసుణ్ణి కూడా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.